దుర్వాస మహర్షికి సంబంధించిన ఈ కథ కొద్ది కొద్ది మార్పులతో మహాభారతంలోనూ, స్కంద పురాణంలోనూ కూడా ఉంది. సాధారణంగా మనందరికీ దుర్వాస మహర్షి పైన చాలా అపోహలు ఉంటాయి. ఆయన చాలా కోపిష్ఠి అని, అందరికీ శాపాలు పెట్టేస్తుంటారు అని. ప్రధాన కథలోకి వెళ్లే ముందు దీని గురించి కొంచెం సరదాగా మాట్లాడుకుందాం. మా చెల్లెలి కొడుక్కి అప్పుడు 2 ఏళ్లుంటాయేమో. మంచి ఉంగరాల జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు. ఆ కళ్ళెప్పుడూ నవ్వుతున్నట్టు ఉండేవి. నవ్వు చాలా చిలిపిగా ఉండేది. చాలా యాక్టివ్‌గా, ముద్దుగా, బొద్దుగా ఉండేవాడు. మాట్లాడేవాడు. అచ్చు బుజ్జి కృష్ణ పరమాత్మలా. అయితే వాడికి సా, పా అక్షరాల కాంబినేషన్స్‌లో ఉన్న పదాలు పలికేవి కావు. స్పూను అనేవాడు కాదు. ఫూను అనేవాడు. ఫూను కాదురా స్పూను అంటే ఫూను అనేవాడు. మేము స స స ప ప ప అంటే చక్కగా స, ప పలికేవాడు. స స ప ప స్పూను అంటే సస పప ఫూను అనేవాడు. ఇంట్లో అందరం ఉంటాం గదా చిన్నవాడు. ఒక్కొక్కడు వాడితోటి స్పూను అనిపించటం, వాడు ఫూను అనడం, అందరూ నవ్వటం. ఇలా అందరూ చెప్పిస్తున్నా రిపీట్ చేసేవాడు. తరువాత ఏంతో మరి నాకు ఫూను అని రావట్లే. ఫూను అనొస్తుంది అని గెంతుతూ నవ్వుతూ అనేవాడే తప్ప ఏడ్చేవాడు కాదు. ఇది పసితనం, అమాయకత్వం. తన తప్పుల్ని నిర్మలంగా యాక్సెప్ట్ చేయగలగటం. ఈ నిర్మలత్వము, ఈ పసితనపు మనస్తత్వము, నేను కోపిష్ఠినే, ఇలాంటి వాడినే అంటూ తన గురించి తానే ధైర్యంగా నవ్వుతూ చెప్పగలగటం లాంటి లక్షణాలు దుర్వాస మహర్షిలోనే కనిపిస్తాయి. ఆయనకు తెలుసు ఆయన ప్రథమ కోపి అని. చక్కగా ఒప్పుకుంటున్నారు. ఆయన ఒకసారి ద్వారకకు వెళ్లారు. నేరుగా కృష్ణ పరమాత్మ ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళలేదు. మీ ఇంట్లో ఉంటానని అనవచ్చు. అనలేదు. మన స్వామి ఏదైనా వద్దంటారా? లేదుగా. అనరు కదా. అయినా మహర్షి ఏం చేశారు? ద్వారకలోని ధర్మసత్ర పరుగుల మీద కూర్చొని 4 రోడ్ల కూడలిలో నిల్చొని చిన్న తప్పు ఎవ్వరు చేసినా వెంటనే ఆగ్రహించే ఈ దుర్వాసుణ్ణి ఎవరు ఆహ్వానించి తమ ఇంట్లో బస ఏర్పాటు చేస్తారు. అలా ఆహ్వానించిన వారు ఆయనకు కోపం రాకుండా చూసుకోవాలి అంటూ ఆయన గురించిన నిజాలు ఆయనే చిన్న పిల్లాడిలా చెప్పుకుంటూ పాడుకుంటూ ఉన్నారు. నిర్మలమైన అంతఃకరణ ఉన్నవాళ్లు, గొప్పవాళ్లు మాత్రమే ఇలా తమ గురించి తాము చెప్పుకోగలుగుతారు. కబీర్జీ కూడా జో దిల్ ఖోజా ఆపిన ముజిసే బురాన కోయ్, నన్ను నేను చూసుకుంటే నాకంటే ఎవరూ చెడ్డవాళ్ళు కనిపించటం లేదు అని ఆయన అంటున్నారంటే మనం ఏమనుకోవాలి? అది గొప్పవాళ్ల లక్షణం. ఎందుకు? శంకరాచార్యులు గారు అనటం లేదా? కుకర్మి, కుసంగి, కుబుద్ధి, కుదాసహ అని. అప్పుడు మనం ఏమనుకోవాలి? దుర్వాస మహర్షికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంత తొందరగా జాలి కూడా కలుగుతుంది. మనం చెప్పుకోపోయే ఈ కథలో రుక్మిణీదేవికి శాపం పెడతారు. పాపం ఆవిడ ఏడుస్తుంటే, కృష్ణ పరమాత్మ ఓదారుస్తుంటే అది వింటూ ఈయన కూడా ఏడ్చేసి శాపం ఉపసంహరిస్తారు. భార్యని కూడా భస్మం అవమని శపించి ఆమె భస్మమయ్యాక నాకు జన్మజన్మలకి మీరే భర్త కావాలి అని ఆత్మ శాంతంగా మాట్లాడగానే ఆయన బాధపడి యోగం ద్వారా ప్రాణం విడవడానికి సిద్ధపడతారు. నిండు మనంబు నవ్య నవనీత సమానం పలుకు దారుణాఖండల శస్త్రతుల్యము అన్నది ఇటువంటి మహర్షుల గురించే. దుర్వాసులు రుద్రాంశ సంభూతులు కదా, అందుకే ఒక్క క్షణంలో కోపం వస్తుంది. రుద్రుడి మూలరూపం శివుడే కదా, మరి ఆ స్వామిది త్వరగా కరిగి నీరైపోయే తత్వం కదా. అందువల్ల ఈ 2 గుణాలు ఈ మహర్షిలో కనిపిస్తాయో ఏమో. దుర్వాసులు ఎంత మంచివారు కాకపోతే విష్ణుమూర్తి తమ చెల్లెలు యోగమాయని ఆయనకు కన్యాదానం చేస్తారు కదా. ఒకసారి కొంతమంది బ్రాహ్మణులు ప్రద్యుమ్నులకు కోపము, విసుగు కలిగేలా ప్రవర్తించారు. దానితో వారు తమ తండ్రి అయిన కృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళి, తండ్రి, ఈ లోకంలోనూ పరలోకంలోనూ బ్రాహ్మణులను, మహర్షులను దేవుడితో సమానంగా ఎందుకు భావిస్తారు? ఎందుకు పూజిస్తారు? వీరిని పూజించటం వల్ల మానవులకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఈ విషయంలో నాకు చాలా సందేహాలు ఉన్నాయి. దయచేసి ఇవన్నీ నాకు స్పష్టంగా చెప్పండి అని ప్రశ్నించారు. ప్రద్యుమ్నుడి ప్రశ్నకు స్వామి ఇలా సమాధానం చెప్పారు. ఏతే హి సోమరాజానా ఈశ్వరాః సుఖదుఃఖయోః అస్మిన్ లోకే రోక్మిణేయ తథా అముష్మింశ్చ
పుత్రక. బ్రాహ్మణుల రాజు చంద్రుడు. కాబట్టి వారు మనకు ఈ లోకంలోనూ ఊర్ధ్వలోకాలలోనూ కూడా సుఖ దుఃఖాలను ఇవ్వగలుగుతారు. అంటే చంద్రుడు మనకారకుడు కదా! అంటే మన మనసు, ఆ మనసులో పుట్టే భావాలు, ఉద్వేగాలు వీటి వల్లనే మనకు సుఖం గాని, దుఃఖం గాని కలుగుతాయి కదా! వీటిని వాళ్ళని పూజించటం వల్ల కొంచెం మనం నియంత్రణ చేసుకోగలుగుతాము అన్నమాట. మన వ్యక్తిత్వాన్ని మౌల్డ్ చేసేది మనసే. బ్రాహ్మణులను పూజించటం వల్ల ఆయుష్షు, కీర్తి, వైభవం, బలం కలుగుతాయి. సమస్త లోకము, లోకేశుడు బ్రాహ్మణులను పూజిస్తారు. ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తికి, లక్ష్మీ ప్రాప్తికి, మంచి ఆరోగ్యం పొందడానికి బ్రాహ్మణులను గౌరవించాలి, పూజించాలి. దేవతలను, పితృదేవతలను పూజించే సమయంలో మనం బ్రాహ్మణులను పూర్తిగా సంతృప్తిపరచాలి. బ్రాహ్మణుడికి కోపం వస్తే ఈ ప్రపంచాన్నే నాశనం చేయగలడు, కొత్త ప్రపంచాన్ని సృష్టించగలడు అని బ్రాహ్మణుల గొప్పదనం గురించి చెప్పిన కృష్ణుడు ఒకసారి తమకు జరిగిన సంఘటనను పుత్రునితో ఇలా పంచుకున్నారు. నాయనా, చాలా కాలం క్రితం మన ఇంట్లో దుర్వాసముని కొంతకాలం ఉన్నారు. వారు చిరిగిన వస్త్రాలు ధరించి బిల్వ చెట్టు కర్రను చేతిలో పట్టుకునేవారు. ఆయన ఆజానుబాహువులు, అన్ని లోకాలలోనూ సంచరించేవారు. ఒకసారి అలా తిరుగుతూ తిరుగుతూ ద్వారకలో ఒకచోట కూర్చొని దుర్వాససం వాసయేత్ కో బ్రాహ్మణం సత్కృతం గృహే రోషణః సర్వభూతానాం సూక్ష్మేపి అపకృతే కృతే పరిభాషాంచ మే శ్రుత్వా కోను దద్యాతి ప్రతిశ్రయం యో మాం కశ్చిత్ వాసయేత న స మాం కోపయేతిహ. తప్పు ఎంత చిన్నదైనా సరే, ఎవరు చేసినా సరే, సర్వభూతాలపై ఆగ్రహించే నాకు ఈ దుర్వాస మహర్షికి గౌరవంగా తమ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి వసతి కల్పించే ధైర్యం ఉన్నవాళ్లు ఎవరు? ఎవరైనా నన్ను ఆహ్వానిస్తే మాత్రం వాళ్ళు నాకు కోపం తెప్పించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత చిన్న తప్పు చేసినా సహించని నా స్వభావం గురించి తెలిసిన వాళ్ళు నా ఆగ్రహం ఎంత దారుణమో అనుకుంటూ భయపడతారు అంటూ తమ గురించి తామే చక్కగా పాడుకున్నారు. వారికి ఆశ్రయం ఇవ్వడానికి ఎవరూ సాహసించటం లేదని గ్రహించి నేనే స్వయంగా వెళ్ళి వారిని ఆహ్వానించి మన గృహంలో వారికి బస ఏర్పాటు చేశాను. ఒక్కొక్కసారి వేలాది మందికి సరిపోయే ఆహారాన్ని దుర్వాసులు తాను ఒక్కరే తినేవారు. మరికొన్ని రోజులలో చిన్నపిల్లల కంటే తక్కువ తినేవారు. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళి కొన్ని రోజుల పాటు ఇంటికి తిరిగి వచ్చేవారే కాదు. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా నవ్వేవారు, కొన్నిసార్లు అకారణంగా ఏడ్చేవారు. ఒకరోజు వారికి కేటాయించిన గదులలోకి ప్రవేశించి అక్కడ ఉన్న అన్ని మంచాలు, పరుపులు, చివరకు అక్కడ పరిచారికులను కూడా అగ్నికి ఆహుతి చేశారు. తర్వాత కొద్దిసేపటికే నాతో, కృష్ణ, నేను పాయసం తినాలనుకుంటున్నాను, ఆలస్యం చేయకుండా సిద్ధం చేయించు అని ఆజ్ఞాపించారు. వారి మనసు అర్థం చేసుకున్న నేను ముందుగానే అన్ని రకాల ఆహార పానీయాలను సిద్ధం చేయమని నా సేవకులకు చెప్పి ఉంచాను. నిజానికి ఆ రోజు చాలా అద్భుతమైన వంటకాలు సిద్ధంగా ఉన్నా వారడిగింది పాయసం కాబట్టి వెంటనే వేడివేడి పాయసాన్ని తెప్పించి వారికి ఇచ్చాను. కొంత తిన్న తరువాత వారు, ఓ కృష్ణ, ఈ పాయసం తీసుకొని దీన్ని నీ ఒళ్ళంతా పూసుకో అని ఆదేశించారు. నేను ఏ మాత్రం సంకోచించకుండా ఆయన చెప్పినట్లుగానే ఆ వేడి ఎంగిలి పాయసాన్ని నా శరీరమంతా తలకి కూడా పూసుకున్నాను. ఆ సమయంలో మీ అమ్మ రుక్మిణి చిన్నగా నవ్వటం దుర్వాసులు గమనించారు. వెంటనే ఆ పాయసాన్ని ఆమెకు కూడా పుయ్యమని ఆదేశించారు. నేను అలాగే ఆమె శరీరం అంతా ఆ ఎంగిలి పాయసం పూశాను. ఆ స్థితిలోనే ఆ మహర్షి రుక్మిణిని రథపు కాడికి కట్టించారు. ఆ రథం ఎక్కి ఇంటి నుండి బయలుదేరారు. నా కళ్ళ ఎదుటే నేను చూస్తూ ఉండగానే రుక్మిణిని కొరడాతో కొట్టడం ప్రారంభించారు. ఇది చూసినా కూడా నాకు దుఃఖం కానీ వారి మీద కోపం కానీ కలగలేదు. అలా ఆ రథాన్ని రహదారుల వెంట తీసుకుని వెళ్తుంటే ప్రజలెంతో బాధపడ్డారు, మహర్షిని నిందించారు. రథాన్ని లాగలేక, శ్రమకి ఊర్చుకోలేక రుక్మిణి తడబడుతుంటే ఆయన వేగంగా పో, వేగంగా పో అంటూ ఇంకా కొట్టసాగారు. చివరికి ఉద్రేకంతో ఆ మహర్షి రథం నుండి దూకి దక్షిణం వైపుగా గతుకుల నేలపై పరిగెత్తసాగారు. ఒంటి నిండా పాయసం పూసుకున్న మేము ఏ మాత్రం దేహభావం లేకుండా వారి వెంట పరిగెత్తుతూ వెనక్కి రమ్మని, మమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థించాము. వెంటనే ఆగి ఆ మహర్షి నాతో, కృష్ణ, ఏ మాత్రం కోపం లేకుండా ఎంత శాంతంగా ఉన్నావు,
నాకు నీలో ఏ చిన్న లోపం కూడా కనిపించలేదు. గోవిందా, నీ ప్రవర్తనతో నేను ఎంతో సంతృప్తి చెందాను. ఏదైనా నీకు నచ్చింది కోరుకో. నా శక్తి ఎంతనో ఏమిటో చూడు కృష్ణ. దేవతల, మానవుల అస్తిత్వం ఉన్నంతకాలం, వారికి ఆహారంపై మక్కువ ఉన్నంతకాలం, లోకంలో ధర్మం ఉన్నంతకాలం నీ కీర్తి, నీపై భక్తి చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఓ జనార్దనా, మీ ఇంటిలో నా వల్ల నాశనమైన వస్తువులు పునరుద్ధరింపబడుతాయి. మరణించిన మనుషులు పునర్జీవితులవుతారు. యావదేతత్ ప్రలిప్తం తే గాత్రేషు మధుసూదన అతో మృత్యుభయం నాస్తి. పాయసంతో తడిసిన నీ శరీర భాగాలకు ఎటువంటి అస్త్రశస్త్రాల వల్ల ఏమీ నష్టం జరగదు, మరణం సంభవించదు. అయ్యో కృష్ణా, దానిని అరికాళ్ళకెందుకు పూసుకోలేదయ్యా అంటూ బాధపడ్డారు. తరువాత నా శరీరం ఇంకా అందంతోనూ కాంతితోనూ నిండి ఉండటం నేను గమనించాను. రుక్మిణి ప్రవర్తన వల్ల కూడా బాగా సంతోషించిన ఆ ఋషి, రుక్మిణి, నిన్ను జరావ్యాధులు ఎప్పుడూ అంటవు. 16,000 భార్యలలో నీవే అత్యున్నత స్థానాన్ని పొందుతావు అంటూ ఆశీర్వదించి వెళ్ళిపోతూ, కేశవా, బ్రాహ్మణులపై నీకు ఉన్న ఈ భక్తిని ఇలాగే శాశ్వతంగా నిలుపుకో అని చెప్పుతూ అదృశ్యులైనారు. బ్రాహ్మణులను ఎప్పుడూ నేను తృప్తిపరుస్తాను, వారు ఏమి అడిగినా చేస్తాను అని నేను నా మనసులో నిశ్చయించుకున్నాను. మెల్లగా మేము మా భవనంలోకి ప్రవేశిస్తుంటే అంతకు పూర్వం ఖాళీ దగ్ధమైన వస్తువులన్నీ యథాప్రకారంగా ఉండటం, మా సేవకులు పునర్జీవితులై మాకు స్వాగతం పలకటం మాకెంతో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది అని ప్రద్యుమ్నుడికి కృష్ణ పరమాత్మ దుర్వాసల గొప్పతనాన్ని చెప్పారు. పూర్తి శరీరం వజ్రతుల్యం అవటం వల్లనో ఏమో కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి రథసారథ్యం చేస్తున్న స్వామికి ఎన్నో బాణాలు, అస్త్రాలు తగిలినా ఎటువంటి గాయాలు, ప్రమాదాలు కలగలేదు. చివరిగా ఆ జర, ఆ వేటగాడు స్వామిని పాయసం రాయని చోట అరికాలి బొటనవేలిపై బాణప్రయోగం చేశాడు. స్వామి అవతారం చాలించారు. భారతంలో అయితే ముని పాయస దిగ్ధాంగీం రథే తూర్ణం అయోజయత్ తం ఆరుహ్య రథంచేవ నిర్యయో స గృహాత్ మమ అగ్నివర్ణో జ్వలన్ ధీమాన్ స ద్విజో రథదుర్యవత్ ప్రతోదేన ఆతుదత్ బాలాం రుక్మిణీం మమ పశ్యతః. ఇందులో ఒక్క రుక్మిణీ మాతనే బండికాడికి కట్టినట్లు, అది కూడా ఒంటికి పూర్తిగా పాయసం పూశాట. పైగా పరమాత్మ కళ్ళ ముందే ఆయన చూస్తుండగానే ఆ తల్లిని చెన్నాకొలతో కొట్టారన్నట్టుగా ఉంది. భారతంలో కంటే కొద్దిగా వ్యత్యాసంగా ఉంది స్కంద పురాణంలో. ఇక్కడ దుర్వాసులు రుక్మిణీ కృష్ణులను ఇద్దరినీ బండికి కడతారు, వాళ్లే కట్టుకునేలా చేస్తారు. కానీ పాయసం వృత్తాంతం లేదు.